శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం, విజిలాపురం. ఈ గ్రామం కుప్పం నుండి సుమారు 33 కిలోమీటర్లు ఉత్తరంగా ఉంటుంది. పూర్వం వజ్జలపురమని పిలిచేవారు. పూర్వం కుప్పం జమీందారీలో ముఖ్య గ్రామం. ఈ గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామికి గొప్ప ఆలయం ఉంది. వరమలనాయుని కుమారుడు వెంకటపతి నాయుడు 1199, 1361 సంవత్సరాల మధ్య తన పాలనా కాలములో తన తండ్రి నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయమునకు గోపురమును నిర్మించెను. శివాలయమును కూడా పునర్నిర్మాణము చేసెను. సుమారు 160 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పులతో 6 అడుగుల ఎత్తైన ప్రహరీ, 7 అంతస్తుల గాలిగోపురం శిఖరాగ్రమున పంచలోహ కలశాలతో అలంకరించబడినది. ఎదురుగా రాతి దీపస్తంభం ఉంది. ఈ గోపుర ద్వారంపై తామర మొగ్గ శిల్పీకరించి దేవతల ప్రతిమలు అద్భుతంగా శిల్పీకరించారు. ద్వారబంధనాలకు ఇరువైపులా చక్కని లతాంగి శిల్పము అద్భుతంగా నిలువెత్తున తీర్చారు. ఈ ప్రహరీలో 17 అడుగుల పొడవు వెడల్పులతో 33 అడుగుల ఎత్తున గర్భగుడి గోపురం ఏకకలశముతో అలంకరించబడినది. ఈ గర్భగుడిలో వేణుగోపాలస్వామి వారు రుక్మిణీ సత్యభామా సమేతంగా ఐశ్వర్యపీఠంపై కొలువై పూర్వాభిముఖముగా భక్తుల పూజలందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఈ గర్భగుడికి 17 పొడవు, 13 వెడల్పులతో అంతరాలము ఉంది. అంతరాలములో ఇరువైపులా ద్వారపాలకులు ఉండగా 24 పొడవు వెడల్పులతో 4 స్తంభాలపై రంగమండపం ఉంది. ఈ రంగమునకు 36 అడుగుల పొడవు వెడల్పులతో 24 స్తంభాలపై ప్రవేశ మండపం ఉంది. ఇందులో ఒక్కొక్క స్తంభాన్ని నలువైపులా కలిసి 12 అనగా మొత్తము 336 శిల్పచిత్రములు దేవతా ప్రతిమలతో కళాత్మకంగా చెక్కబడి ఉన్నవి. ఈ స్తంభ సౌందర్యములను చూడ నయనానందకరంగా ఉన్నాయి. ఈ ప్రవేశంలో ఎదురుగా గరుడాలయం ఉంది. బలిపీఠం ఉంది. ప్రవేశంపై ప్రధాన ఉపాలయంలో రుక్మిణీ సత్యభామ సమేతముగా శ్రీకృష్ణస్వామి ప్రతిరూప దర్శనం ఉంది. ఈ ఆలయములో నిత్య పూజలు, వార, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమికి, వైకుంఠ ఏకాదశికి ఉత్సవాలు, ఊరేగింపులు, గోపూజలు ఉంటాయి. ఇంకా పండుగ పర్వములందు ప్రత్యేక అలంకారాలు, విశేష పూజలు ఉంటాయి.